సౌందర్య మరణం సహజ మరణం కాదా? సౌందర్యని స్టార్ నటుడు మోహన్ బాబు హత్య చేయించారా? ఆమె మరణించిన 20 ఏళ్ల తర్వాత పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారా? ఎవరా వ్యక్తి? అసలేంటా కథ? తెలుగు సినిమాకి మరో సావిత్రి అంటే సౌందర్యనే చెప్పాలి. అంత పద్ధతిగా ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా సినిమాలు చేస్తూ స్టార్డమ్ సాధించడం అంత కష్టమైనటువంటి పనో మనం సౌందర్యం చూస్తే తెలుస్తుంది. అదంత ఈజీగా దగ్గర పేరు కాదు. దాదాపు తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన సౌందర్య పెళ్లైన తర్వాత హీరోయిన్గా అవకాశాలు తగ్గుతున్న టైంలో విమెన్ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. ఆ తరువాత రాజకీయాల్లోకి ఎంటర్ అయిన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. సౌందర్య మరణంతో ఇండస్ట్రీ షాక్ అయింది. ఇక సౌందర్య మరణించి దాదాపు 20 ఏళ్లు పైనే అవుతోంది. ఆమె మరణం ప్రమాదం వల్లనే అని అంతా ఫిక్స్ అయిన తరుణంలో ఇన్నేళ్లకు సౌందర్యది సహజ మరణం కాదని, ఆమెను హత్య చేయించారంటూ ఒక వ్యక్తి బయటకొచ్చాడు. అంతేకాదు షాకింగ్ విషయం ఏంటంటే సౌందర్యని టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు హత్య చేయించారని ఆరోపణలు చేస్తున్నారు. సౌందర్యది సహజ మరణం కాదని, మోహన్ బాబు ఇలా చేశారని, అసలు ఎందుకు ఏమిటి అనంటే సౌందర్యకి సంబంధించి హైదరాబాద్లో ఉన్న ఆస్తి కోసం మోహన్ బాబు కావాలనే సౌందర్యని హత్య చేయించారని ఒక వ్యక్తి ఆరోపణ చేస్తున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు హైదరాబాద్లోని శంషాబాద్ సమీపంలో జల్పల్లిలో ఒక పెద్ద ఇంట్లో ఉంటున్నారు. అయితే ఆ భూమి, ఇల్లు సౌందర్య ఆస్తిని, ఆ భూమిని సౌందర్య ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు కొన్నట్టుగా సమాచారం. అయితే అది ఆయన కొనలేదని, సౌందర్య ఫ్యామిలీ నుంచి కబ్జా చేశారని ఆ వ్యక్తి ఆరోపణ. ఇంతకీ ఎవరా వ్యక్తి? మోహన్ బాబుపై చేసిన ఫిర్యాదు ఏంటంటే ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఏదురుగట్ల చిట్టిబాబు ఈ ఆరోపణలు చేస్తున్నారు. సినీ నటి సౌందర్యని హత్య చేయించింది మంచు మోహన్ బాబు అని కలెక్టర్ ఖమ్మం రూరల్ ఏసీపీకి ఆయన కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్లో మోహన్ బాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతున్నారు. అంతేకాదు సౌందర్యకి శంషాబాద్ జల్పల్లో 6 ఎకరాల గెస్ట్ హౌస్ ఉందని, దాన్ని తమకు అమ్మాలని మోహన్ బాబు అడిగితే సౌందర్య వాళ్ళ అన్న అమర్నాథ్ ఇద్దరు ఒప్పుకోలేదట. దీంతో వాళ్లపై ఈ విషయంలో కక్ష పెంచుకున్న మోహన్ బాబు బెంగళూరు నుంచి తెలంగాణ పార్టీ ప్రచారానికి వస్తున్న వారిని సాక్ష్యాలు దొరకకుండా హెలికాప్టర్ ప్రమాదంలో హత్య చేయించారని, ఆ తర్వాత జల్పల్లిలో ఉన్న 6 ఎకరాల గెస్ట్ హౌస్ని అక్రమంగా అనుభవిస్తున్నాడని చిట్టిబాబు తన కంప్లైంట్లో చెప్పారు. అసలే ఫ్యామిలీ గొడవలతో సతమతం అవుతున్న మోహన్ బాబుపై ఇప్పుడు మరో బాంబు పడింది. ఇక అంతటితో ఆగకుండా చిట్టిబాబు ఇంకో డిమాండ్ కూడా చేస్తున్నాడు. మంచు టౌన్లో ఉన్న ఆ గెస్ట్ హౌస్ని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, అలాగే మోహన్ బాబుకి సంబంధించి చిన్న కొడుకుకి న్యాయం చేయాలని, ఈ విషయంలో మోహన్ బాబుపై తగు చర్యలు తీసుకోవాలని కంప్లైంట్లో కోరాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇలా అంత ధైర్యంగా ఒక వ్యక్తి వచ్చి ఎట్లా కంప్లైంట్ చేస్తున్నాడు? అసలు ఎంత ధైర్యం అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలే మోహన్ బాబుకి ఈ మధ్య బయట ఎలా రావాలని అర్థం కాకుండా ఉంటే, ఇప్పుడు ఈయన చెప్పిన విషయం చూస్తుంటే అప్పట్లో అంతలా జరిగిందా అని అందరూ షాక్ అవుతున్నారు.